ఓకే. నేను ఇందాక కాన్సెప్ట్ చాలా ఫ్రీగా ఎగ్జాంపుల్స్తో చెప్పాను. వాట్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో చెప్పాను. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఇంకొంచెం డీప్గా మనం వెళ్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కొద్దిగా మనము మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒక్కసారి ఇక్కడ చూద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే నేను సింపుల్గా చెప్పాను. ఈసారి కొద్ది డీప్గా వెళ్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎప్పుడు ఒక ఫస్ట్ టర్మ్ ఉంటుందని చెప్పాను. ఇట్ ఈస్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ నెవర్ చేంజ్డ్. దీన్ని మనం ఇన్ జనరల్గా ఏమని పిలుస్తారని చెప్పాను నన్న? ఏ అని పిలుస్తాము. ఇది ఫిక్స్డ్ టర్మ్, ఇది ఎప్పుడు చేంజ్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఉంటుందని చెప్పాను, అదేంటిది? కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ని ఏమని డినోట్ చేస్తానని చెప్పాను? డీతో డినోట్ చేస్తాను. సో A2కి వచ్చేటప్పుడులోకి ఫస్ట్ టర్మ్కి, ఇది ఫస్ట్ టర్మ్ నేను ఏ అనుకున్నాను కదా, ఏకి ఎంత యాడ్ చేస్తున్నప్పుడు కామన్ డిఫరెన్స్ ఎంత అనుకున్నాను? డి అనుకున్నాను. సో ఈ డి దీనికి యాడ్ చేస్తే వచ్చే సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఏ ప్లస్ డి అవుతుంది. మళ్ళీ ఇది గుర్తుంచుకోండి, దిస్ ఇస్ ఏ1 ఈజ్ నథింగ్ బట్ ఏ2 ఈజ్ నథింగ్ బట్ వాట్? ఏ ప్లస్ డి. ఆ ఫిక్స్డ్ టర్మ్ యాడ్ అవుతుంది. మళ్ళీ ఏ3కి వెళ్ళామనుకో, ఏ ప్లస్ ఎంత అవుతుంది? ఇంకొక డి వచ్చి యాడ్ అవుతుంది. దీనికి ఒక డి వచ్చి యాడ్ అవుతుంది. ఈ డి వచ్చి యాడ్ అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏ ప్లస్ డి ఉంది, దీనికి ఒక డి యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఏ ప్లస్ 2d అవుతుంది. సో వాట్ ఈజ్ మై థర్డ్ టర్మ్? ఏ ప్లస్ 2d. సో సిమిలర్లీ A4 యూ కెన్ రైట్ ఏ ప్లస్ ఒక డి యాడ్ అవుతే ఏమవుతుంది? ఏ ఫిక్స్డ్ గానే ఉంటుంది, 3d అవుతుంది. సో A5 ఎంత అవుతుంది? మళ్ళీ ఏ ప్లస్ 4d అవుతుంది. అవునా? సో నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది కోఎఫిషియంట్? డి కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? హైలైట్ చేస్తాను చూసుకోండి. ఫిఫ్త్ టర్మ్లో డీలు ఎన్ని ఉంటున్నాయి? 4 డీలు ఉన్నాయి. నాకు ఒకవేళ సిక్స్త్ టర్మ్ కావాలనుకో, సిక్స్త్ టర్మ్ కావాలంటే ఏ ప్లస్ ఎన్ని డీలు అవుతాయి? ఏ ప్లస్ ఎన్ని డీలు అవుతాయి? 5 డీలు అవుతాయి. మరి నా దగ్గర ఏఎన్ ఉంది. ఏఎన్ అంటే ఏంటి? ఎంత టర్మ్, నా టర్మ్ ఎన్నో తెలియదు. ఏ ఫిక్స్డ్, ఇందులోంచి ఒకటి తగ్గిపోద్ది, అంతే కదా. 6 ఉంటే దీన్ని ఇంకా మాడిఫై చేసి రాస్తున్నాం, ఏ ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ డి కింద రాయొచ్చు. దీన్ని ఏ ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ డి ఇలా రాయొచ్చు. ఈ 5 నుంచి 1 దిగితే ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని కూడా రాయొచ్చు, ఏ ప్లస్ దీన్ని ఎంత రాయొచ్చు? 4 మైనస్ 1 ఇంటూ డి కింద రాయొచ్చు. సిమిలర్లీ ఏఎన్, ఇది ఎంత టర్మ్ అని పిలుస్తారు? జనరల్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తారు. దీన్ని నేను ఎన్ మైనస్ 1 ఇంటూ డి కింద రాసేసుకోవచ్చు. వాట్ ఈజ్ మై జనరల్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ ఏం రాసుకోవచ్చు? ఏఎన్ అంటారు. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ద్వారా నేను ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి చూపిస్తాను, చూడండి. నౌ కమింగ్ టు ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసుకోండి ఇప్పుడు. ఎస్, మన క్వశ్చన్ వచ్చేసింది చూడండి ఇప్పుడు. చూడండి అప్పుడు, చూడండి. రైట్ ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అన్నాడు, అంతే కదమ్మా. ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అన్నాడు. I know I already defined A1 is equals to A, that is clearly 10, and common difference is how much? 10. So my second term is equals to A plus D, I already explained. First term is 10, common difference is 10, that is equals to 20. నేను చెప్పాను ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ ఫిక్స్డ్, అది ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు మనకి? 10 ఇచ్చాడు. కామన్ డిఫరెన్స్ ఫిక్స్డ్ టర్మ్ నుంచి 10 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని 10 కలిపాను అనుకో, నాకు ఎంత వస్తుంది? 10 ప్లస్ 10 ఎంత అవుతుంది అప్పుడు? 20. 20 ఈజ్ మై సెకండ్ టర్మ్. మళ్ళీ దీనికి ఒక 10 యాడ్ చేశాను అనుకో, ఏమొస్తుంది? థర్డ్.
A3 వస్తుంది. అంటే ఎంత? దీనికి 10 యాడ్ చేసుకోవడం ఎంత? 10 ప్లస్ 20 ఎంత అవుతుంది? 30. దాన్నే సింపుల్గా థర్డ్ టర్మ్ అంటే ఏం చెప్పాను? A ప్లస్ 2D. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2D వస్తుంది. A అంటే 10 ప్లస్ 2 టైమ్స్ 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు A ప్లస్ మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ A ప్లస్ 2 10 ఆర్ 20 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. నౌ కమింగ్ టు ద A4 అంటే A ప్లస్ ఇందులో కూడా తగ్గుతుంది. 4లో కూడా తగ్గించండి. ఎంత? 3D. A అంటే ఎంత? 10. 3 టైమ్స్ కామన్ డిఫరెన్స్ వాడు ఇచ్చాడు ఎంత? ఇది ఇక్కడ ఉంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 30 దట్ ఈస్ ఈక్వల్స్ టు 40. ఫస్ట్ టర్మ్ ఈస్ 10, సెకండ్ టర్మ్ ఈస్ 20, థర్డ్ టర్మ్ ఈస్ 30, ఫోర్త్ టర్మ్ ఈస్ 40 and so on. This is my arithmetic progression. ఇలాగే మీరు నాకు ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. సో నేనేం చేస్తానంటే అన్నప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దిస్ ప్రాబ్లం. నాకు ఎగ్జాక్ట్లీ 1 minute ఉంది. ఐఎమ్ ట్రయింగ్ టు ఫినిష్ దిస్ వన్. కమాన్. మై ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? -2. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. సో A2 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ D. ఏ చెప్పాను కదా సెకండ్ టర్మ్లో ఒక డీనే ఉంటుందని. ఏ అంటే ఎంత? -2 ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ 2 డీలే ఉంటాయి. 3 ఉంటే 2 డీసే ఉంటాయి. ఏ అంటే ఎంత? -2 ప్లస్ 2 టైమ్స్ 2D 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? -2. A4 కావాలనుకో ఏ ప్లస్ ఎన్ని డీలు వస్తాయి? 3 డీస్. ఏ అంటే ఎంత? -2. 3 టైమ్స్ 0 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? -2. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే -2 ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఎందుకని? కామన్ డిఫరెన్స్ నువ్వు 0 యాడ్ చేసినావు కనుక